అమ్మా నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరే నాన్న. నాన్న ఒక్క నిమిషం. చెప్పమ్మా. నన్ను ఆశీర్వదించండి నాన్న. అరే ఉన్నట్టు నీదేందమ్మా? నేను మీకు దూరం అయిపోతున్నానేమో అనిపిస్తోంది నాన్న. అయ్యో బంగారు తల్లి, నువ్వు నేను ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా? ఒకవేళ నీకు పెళ్లి అయిపోయినా నేను తలుచుకుంటూ విడిచి ఉండలేక మీ అత్త వాళ్ళ ఇంటికి వస్తూనే ఉంటానమ్మా. సరే నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను సరుకులు తీసుకొస్తాను. సరే నాన్న. ఏంటబ్బా ఇంకా రాలేదు అమ్మాయి? చెరి పద వెళ్దాం. ఏందబ్బా ఇంత లేటు? రా బండెక్కు. పూలు కూడా వాడిపోతున్నారా? టైం అయిపోతుంది. ఏంద్రా బావ ఇంకా రాలేదా? ఏమరా ఇంత లేటు? ఈ అమ్మాయి వల్ల లేటు మావా. తొందరగా దండం మార్చుకో, టైం అయిపోతుంది. రే ఎవరు ఈ అమ్మాయి? నీ కోడలు వద్దమ్మా. నాకొక్క మాటన్నా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా? నీ తల్లి ఉందనుకున్నావా, చచ్చిందనుకున్నావా? అబ్బా ఏంది మా పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నాకు ఒకటే నచ్చితే సరిపోదా? నీకు కూడా నచ్చాలా? పెళ్లి చేసుకోవాల్సింది నువ్వా నేనా? రే మీ నాన్న చనిపోయినప్పటి నుంచి నాకు నువ్వు నీకు నేనే కదా నాన్న ఉంటున్నాము. ఇలా నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎలా రా? అబ్బా ఏంది మా నేను అసలు జరుగు. చిన్నగా చెప్పొచ్చు కదండి, ఎందుకు అలా కోప్పడతారు? నేను సంపాదిస్తా ఉంటే ఖాళీగా తిని కూర్చొని ఉంటుంది. ఆమె సంపాదిస్తే కాదు నేను తినేది. మా నాయన చనిపోయినప్పటి నుంచి నేనే సంపాదిస్తా ఉన్నా, నేనే అంతా చూసుకుంటా ఉన్నా. ఇంకా నేను పెళ్లి చేసుకోవడం కూడా ఈమెనే అడగాల? దీని గురించి నువ్వేం పెద్దగా ఆలోచించబాక పదా. దీన్ని నా కొడుకుని ఎలాగైనా విడదీయాలి. సరే నేను ఆఫీస్కి బయలుదేరాలి, వెళ్ళొస్తా. అమ్మా వస్తా. ఏవి నా చెప్పులేవి? అరే ఎవరు నీళ్ళలో వేసింది? అమ్మా అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఎవరు నా షూ నీళ్ళలో వేసింది? నేను పెట్టలేదు రా, నీ పెళ్ళాన్ని అడుగు. వస్తే ఎక్కడ తెచ్చావు? వస్తున్నానండి. ఎవరే వాడు షూ నీళ్ళలో వేసింది? తెలీదత్తయ్యా. నేను కాక నువ్వు కాక ఇంట్లో ఎవరున్నారు? నన్ను తిట్టించడానికా? అయ్యో అవేం మాటలత్తయ్యా, క్షమించండి, మర్చిపోయి నేనే పెట్టేసి ఉంటాను. నేనే పెట్టానండి. ఎంత సింపుల్ గా చెప్పే పని ఎక్కేవే? ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలా ఇక్కడ? నిన్ను చేసుకున్నప్పటి నుంచి నాకు చెన్ను కిందే, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదే నీకా? దాన్ని వదిలే నాయన, ఈ షూ తీసుకెళ్ళు. థ్యాంక్స్ మా. ఇదిగోండి అత్తయ్యా. అదేంటత్తయ్యా, హెల్ప్ చేద్దామని వస్తుంటే వెళ్ళిపోతున్నారు? ఎవరే నీకు అత్తయ్య? సహాయం చేస్తున్నాను దొంగ ప్రేమ నటిస్తున్నావా? నాకు ఉన్న బంధాలు చాలు, కొత్త బంధాలు ఏం అవసరం లేదు. ఏమే నీకు ఇంకేం పని లేవా? నీ పనులు చూసుకోవచ్చు కదా, వెళ్ళు. సరేనండి. ఏరా నానా, నీ పెళ్ళాం రాకముందు కొంచెమైనా మాట్లాడేవాడివి, ఇప్పుడు అది కూడా లేదు. పెళ్ళాం రాగానే అమ్మ మీద ప్రేమ తగ్గిపోయింది కదరా. నాన్న, నాన్న, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి నాన్న. అమ్మా ఈ నాన్న వచ్చింది గొడవ పడ్డానికో గొడవ పెట్టుకోవడానికో కాదమ్మా. ఈ ఇంట్లో నా బిడ్డ ఎలా ఉందో చూడడానికి వచ్చానమ్మా. అయినా ఈ నాన్నకు ఒక్కసారైనా చెప్పాలనిపించలేదమ్మా నీకు? ఎలా చెప్పాలో అర్థం కాలేదు. చెప్తే ఒప్పుకోరేమని భయపడ్డాను నాన్న. ప్రతి తండ్రి ఇంతేనమ్మా. చిన్నప్పటి నుంచి వాళ్ళకేం కావాలో గమనించి గ్రహించి ఇవ్వగలడు గాని ఒక భర్తను మాత్రమే తనకు నచ్చిన వాడిని తెచ్చి ఇవ్వలేకపోతున్నాడమ్మా. నా కూతురు మీ ఇష్టం నాన్న అని సర్దుకోకుండా మొత్తానికి తనకు నచ్చిన వాడి దగ్గర ఉందమ్మా. ఇది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నన్ను క్షమించండి నాన్న. నాకు సంతోషమే తల్లి. ఇక్కడ నిన్ను అందరూ బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు నాన్న. మరి మీ అత్తయ్య? ఓ మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది నాన్న. నాకు అమ్మలేని లోటు తీరిపోయింది ఇక్కడ. నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో అంతకంటే చాలా బాగా చూసుకుంటుంది నాన్న మా అత్తయ్య. చాలా సంతోషం అమ్మా. లోపలికి రండి నాన్న. అయ్యో వద్దమ్మా, నాకు ఈ సంతోషం సరిపోద్దమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకో శుభవార్త వినేదానికి వస్తానమ్మా. ఏమక్క ఎలా ఉన్నావు? రారా తమ్ముడు, ఎలా ఉన్నావురా? కూర్చుందురా. చాలా రోజులైందిరా నిన్ను చూసి. అందరూ ఎలా ఉన్నారు? నా కోడల పిల్ల ఎలా ఉంది? ఏ ఉందిలే అక్క, నా కూతురు నీ కొడుకిచ్చి చేద్దాం అనుకున్నా చేయలేకపోయా. అది చూస్తే అలిగి కూర్చుంది. అలా పట్టిందిరా నా కర్మ. ఏం చేయమంటావు నన్ను?
కాఫీ తీసుకోండి. నిన్నెవరు అడిగారే కాఫీ? నా దగ్గర, నా కొడుకు దగ్గర, వచ్చిన వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకునే దానికి నాటకాలు ఆడుతుంటదిరా ఇది. అమ్మా ఆ కాఫీ నాకేమ్మా. ఆ కాఫీలో ఏదో కలుపుంటదిరా, తీసుకోబాకు. చూడక్క, సొంత వాళ్ళు చేసుకోకుండా బయట వాళ్ళు చేసుకుంటే ఇలాగే వస్తుంది. అదే నా కూతురుని చేసుకోవాలంటే నువ్వెంత సంతోషంగా ఉండేదానికి తెలుసా? ఏమలుడు ఎలా ఉన్నావు? ఒక్క నిమిషం రామావా, కాళ్ళు చేతులించి నీ జోబులో పెట్టి మీ ఇంటి బయట బానొకతా. అక్క నేను వస్తా, జాగ్రత్త. ఒరేయ్ నా వల్ల కాదు, నేను వస్తా. ఏమి చెప్పండి. నీకు చీర తెచ్చానే. చాలా బాగుందండి. మరి అత్తయ్యకి? నెక్స్ట్ మంత్ తీసుకొస్తాలేవే. అలా కాదండి, ఫస్ట్ మీ అమ్మకి ఇవ్వాలి కదా. అవును గాని నీకు బట్టలేవు కదా. నాకు కావాలంటే నెక్స్ట్ మంత్ తెచ్చివ్వండి, కానీ ఇప్పుడు మాత్రం అత్తయ్యకి ఇచ్చేస్తాను ప్లీజ్ అండి. సరేనే, ఇష్టం. అత్తయ్య ఏంటే? మీ అబ్బాయి మీకు చీర ఇవ్వమన్నాడు. నేను నీ వయసు నుంచి వచ్చిన దాన్ని దొంగ ప్రేమలు నటించడం నాకు తెలుసు. నా కొడుకు ఇవ్వాలంటే నాకే తెచ్చిస్తాడు, నీ చేత పంపించడు. రే చిన్న, అమ్మా చీర చాలా బాగుంది నాన్న. ఏమే దీన్ని కొంచెం ఐరన్ చేసి పెట్టవే, ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. సరే అండి. ఈ టైంలో ఎవరొచ్చారు? నా కొడుక్కి నేనే ఐరన్ చేసి పెడతా. అయ్యయ్యో, స్టవ్ మీద కుక్కర్ పెట్టానే. అయ్యో షట్టు, అయ్యో షట్టు పూర్తిగా కాలిపోయింది, నాశనం అయిపోయింది. ఛా, షట్టు కాలిపోయింది, నాశనం అయిపోయింది. అయ్యో, నా బిడ్డ షర్టు కాలిపోయినట్టుందే. మొత్తం అందరూ ఆడేసుకున్నారు నాతో. నాయనా రే, చూసుకోలేదండి, నా వల్లే కాలిపోయింది, నన్ను క్షమించండి. ప్రాజెక్ట్ మీటింగ్ చెప్పాను కదే, మొన్నేమో షూ నీళ్ళలో వేసావు, ఇప్పుడేమో షర్ట్ కాల్ చేసావు. నీ వల్ల నా జాబ్ పోయేటట్టుంది. శని దాపరించినట్టు దాపరించావు కదే. ఎందుకమ్మా అలా చెప్పావు? నన్ను తిట్టినా పర్వాలేదు అత్తయ్య, కానీ ఏ బిడ్డ తన తల్లిని చిన్న చూపు చూడకూడదు. ఏమే కొంచెం కాఫీ పెట్టుకురా. సరే అండి, ఇదిగోండి కాఫీ. ఏమే చెప్పండి. నిన్న నీకు చిన్న బ్యాగ్ ఇచ్చాను కదా, అది తీసుకురా. బ్యాగ్ నాకేం ఇవ్వలేదండి. ఇలేదంటావేంటే, నిన్న నాకు టీ ఇచ్చావు కదా, అప్పుడు నీ చేతికి బ్యాగ్ ఇచ్చావు కదా. కాఫీ ఇచ్చాను, మీరు నాకేం బ్యాగ్ ఇవ్వలేదండి. అదేంటి అలా అంటావు? నీకు ఇవ్వక ఇంకెవరికి ఇచ్చాను? అందులో ప్రాజెక్ట్ ఎస్డీ కార్డు 50,000 క్యాష్ కూడా ఉన్నాయే, అలా అంటావేంటి? అయ్యో, ఎక్కడన్నా పెట్టి మర్చిపోయి ఉంటారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నువ్వు మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటే? నీతో దిన గండం అయిపోతుంది కదా అసలు నిన్ను. రేయ్ ఆగు, అమ్మాయికి ఏ బ్యాగు ఇవ్వలేదు, ఇక్కడే మర్చిపోయావు. ఇదిగో నీ బ్యాగు. అమ్మయ్యా, ఉందా? ఆడబిడ్డ మీద చేయి చేసుకోవడం మగతనం కాదు, పరా బయటికి. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఒక్క మాట కూడా లేదు. ఇది దీని వల్లే కదా, ఇది నీకు నచ్చకపోవడం వల్లే కదా.